హాయ్ ఫ్రెండ్స్. కుటుంబంలో తల్లికి నలుగురు పుడితే నలుగురు సమానంగా ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూనే జీవితాన్ని చాలామంది బ్రతుకుతూ ఉంటారు. అన్నను తమ్ముడు మోసం చేయటం, తమ్ముడిని అన్న మోసం చేయటం సర్వసాధారణంగా చాలామంది కుటుంబాలలో జరుగుతూనే ఉంటాయి. న్యాయంగా తల్లిదండ్రిని ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకొని సంతోషంగా బ్రతికేవాళ్ళు మాత్రం ఏ కుటుంబంలో కూడా అరుదుగా కనపడుతూ ఉంటారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళల్లో కూడా. ఎందుకంటే స్వార్థం ప్రతి మనిషిని కూడా నిన్ను కన్న వాళ్ళే నిందించింది, నీకు జీవితం ఇచ్చిన వాళ్ళే నిందిస్తుంది. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఉంది, మనకున్న దాంతో మనం సంతోషపడి బ్రతకటం నేర్చుకోవాలి. కానీ ఎవరో ఇచ్చిందని వర్ణించి లేదా నా కన్న తల్లిదండ్రులు నాకు ఇవ్వలేదని బాధపడే కంటే ఇచ్చిందని నిలుపుకొనన్నా బ్రతకాలి, లేదంటే రెక్కల కష్టం మీద ఆధారపడైనా బ్రతకాలి. మనం సంపాదించుకున్నదని మనం ఎప్పుడైనా అనుభవిస్తాం మన ఫ్రెండ్స్. వారసత్వ హక్కులకు వచ్చి 10 మందిలో నిందల పాలై అవమానాల పాలై ఒకళ్ళదొకళ్ళు దోసుకొని ఏ రోజు కూడా పెద్దవాళ్ళు కాలేరండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒకళ్ళదొకళ్ళు దోసుకుంటూ ఉంటారు. అన్నది తమ్ముడిది, తమ్ముడిది అన్నది దోసుకుంటూ ఉంటారు. కాలం ప్రతి